సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్కు నివేదించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్టీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి సీఎం తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇటీవలి ఢిల్లీ పర్యటనలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చినట్లు మీడియాతో చిట్చాట్లో తెలంగాణ సీఎం వెల్లడించారు. తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లడంతో త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. రైట్. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. సో శిరీష్, చెప్పండి. భవిత, మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి సమాచారం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజన్ కూడా ఉండనున్నారు. అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రేవంత్ రెడ్డిని దూరం పెట్టారు అని చెప్పేసి గత కొద్ది కాలంగా విపక్షాలు విమర్శలంటే కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవడం, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ భేటీ అనేది కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా కూడా మారింది. వారం రోజుల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రావడం అనేది కూడా పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు పీసీసీ కార్యవర్గం కూర్పు, అదేవిధంగా ఇటు కేబినెట్ విస్తరణ, ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ఈ నెలాఖరులో సూర్యాపేటలో కులగణన అంశంపైన ఒక భారీ బహిరంగ సభ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. ఆ విషయంపైన కూడా రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నట్లుగా కూడా గత భేటీ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే గత వారం కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం అనేది కూడా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వం నడుస్తున్న తీరు, ప్రజల్లో అనూహ్యమైన స్పందన రాకపోవడానికి గల కారణాలు, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ భేటీ తర్వాత ఇటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏమైనా మార్పులు చేర్పులంటే కూడా చోటు చేసుకుని ఉన్నాయనేది కూడా చూడాలి. అయితే ఇటు ఏఐసీసీని పూర్తిగా ప్రక్షాళన దిశగా తీసుకువెళ్తున్న రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రక్షాళన అనేది కూడా ప్రారంభించవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పట్టించుకోకపోవడం, అధికారంలోకి రాగానే ఎవరికి వాళ్ళు కూడా స్తబ్దతగా ఉండడం, ఇవన్నీ కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సరిగా కృషి చేయడం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి అనుకున్నంత పేరు అనేది కూడా రావడం లేదని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ దగ్గర ఈ అంశం అనేది కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే రాష్ట్ర మంత్రివర్గాన్ని ఇప్పుడే విస్తరిస్తారా, లేకపోతే దానికి మరికొంత సమయం అనేది కూడా తీసుకుంటారా అనేది కూడా చూడాలి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భేటీ అనేది కూడా జరిగి దాదాపు 2 నెలలు పైన కావస్తుంది. అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భేటీ జరగకపోవడం అనేది కొత్త చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో మొన్న పార్లమెంట్లో రేవంత్ రెడ్డి మీడియాతోటి మాట్లాడుతూ రాహుల్కి తనకు మధ్య జరిగిన
వాట్సాప్ చాట్ సంభాషణను కూడా మీడియాకి చూపించడం కూడా జరిగింది. సో రాహుల్ గాంధీతో తను ఎప్పుడు కూడా టచ్లోనే ఉంటున్నాను, రాహుల్ గాంధీ బిజీగా ఉండడం వల్ల నేరుగా కలవలేకపోతున్నాను, రాహుల్ గాంధీతో చర్చించాల్సిన ముఖ్యాంశాలు కూడా ఏమీ లేవు కాబట్టి చర్చించడం లేదు, అవసరాన్ని బట్టి ఆయన పిలుస్తానన్నారు, దాన్ని బట్టి మా భేటీ అనేది కూడా ఉంటుందని చెప్పారు. అయితే నిన్న అనూహ్యంగా సీఎం పర్యటన అనేది ఖరారు కావడం, సీఎం ఢిల్లీకి రావడం, ఈరోజు రాహుల్ గాంధీని కలుస్తుండడం అనేది కూడా కొత్త చర్చకు దారితీస్తుంది. దీని తర్వాత పిసిసి కార్యవర్గాన్ని ప్రకటిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే 1-2 రోజుల్లో రాష్ట్ర పిసిసి కార్యవర్గాన్ని, కొత్త కార్యవర్గాన్ని ప్రకటించవచ్చు. ఎందుకంటే మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కార్యవర్గాన్ని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. ఆ దిశగా ప్రకటన కూడా ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటుగా పాలనను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎలాంటి చర్యలంటే కూడా చేపట్టాలి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం అనేది ఎక్కడ లోపిస్తోంది, దానికి ఎవరు కారణం, ఇట్లాంటి అంశాలపైన కూడా డిస్కషన్ చేయడంతో పాటుగా మంత్రివర్గ విస్తరణపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణపైన స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది బబిత. రైట్, థ్యాంక్ యూ శిరీష్.